హలో హలో హాయ్ నమస్తే బాలు గారు. హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్. ఎవరు? మీరే చెప్పాలి. నేనే చెప్పాలా? ఆ గీత వద్దు గాని మీకు ముందుగా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు అర్థమైపోయింది. అనురాధ. అవునవును, రాధా రాధా మదిలోని మన్మథ బాధ. మీరు మళ్ళా సాంగ్ వాడారనుకోని అసలు మీకు మీ షోకి కాల్ చేయను. ఇంకా రాత్రి పగలు ఎందుకని? నాకు నచ్చదు. ఏంటి అంత బ్యూటిఫుల్ సాంగ్ నచ్చదా రాధా మీద పాట? ఆ ఉత్తరం వాడుకోండి, నేను లైవ్ లోకి వచ్చినప్పుడు వాడకండి. అయ్యా ఓకే డన్. సరే ఏ పాటలు నచ్చుతాయి చెప్పు, నీకు ఎలాంటి పాటలు ఇష్టం? నాకు అన్ని ఇష్టమే. మెగాస్టార్ సాంగ్స్ అంటే ఇంకా ఇష్టము, ఇంకా డివోషనల్ సాంగ్స్ అంటే ఇంకా ఇష్టం. సాయిబాబా సాంగ్స్, వెంకటేశ్వర స్వామి సాంగ్స్, మొత్తం డివోషనల్ అన్నమాట. ఏదో అంటున్నావు మాఘ పౌర్ణమి. అవును, మాఘ పౌర్ణమి రోజు స్పెషల్ డే. అంటే మా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది మా ఊరికి దగ్గరలో. జాతరలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మా తెలంగాణలో జాతర పండుగ. ఓకే. ఇప్పుడు మన్నెంకొండ తెలుసా? తెలుసు. రేపు మన్నెంకొండ జాతర ఉంటది. అదే మహబూబ్ నగర్ కి దగ్గరలో ఉంటది. అవునా? తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా చాలా ఊరు ఇప్పుడు ఈ పోలేరమ్మ జాతర, తిరుపతమ్మ తల్లి జాతర ఉంటాయి కదా. మా తెలంగాణ గురించి చెప్తున్నా ప్రజెంట్ గా. అదేలే, అన్ని ఊర్లలో నాకు తెలిసి ఈ టైంలోనే జాతరలు అంటే గ్రామ దేవతలు అంటారు. అవునవును, ఎప్పటి నుండి అంటే ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతాయి. మహాశివరాత్రి వరకు జాతరలే ఉంటాయి. అసలు నాకు తెలిసినంత వరకు 8 ఉంటాయి అనుకుంటా. 8 జాతరలు మా సైడ్ దగ్గరలోనే. నీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఊరు నుంచి వస్తారా మన్యంకొండకి? మన్యంకొండకి నాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణ ప్రజలు అయితే వస్తారు. ఓకే, టోటల్ కవర్ అవుతారు. మన్యంకొండ ఈ ఊరు చాలా ఫేమస్ అనుకుంటా. అవునవును, వెంకటేశ్వర స్వామి ఇప్పుడు తిరుపతి తర్వాత మాకు దగ్గరలో అంటే మన్యంకొండ అన్నమాట. ఓకే, వావ్ నైస్. అదే పేద భక్తుల తిరుపతి అంటారు, పేరుగాంచింది, ప్రసిద్ధి. అబ్బా నువ్వు భలే మాట్లాడుతున్నావు తెలుసా తెలుగు. అవునా? చాలా అంటే నీ మాటలు పదాలు నైస్, పరవశించిపోతున్నా అలా ఉంది. ఓకే ఓకే. మీరు అవును మా దీప గారు రాలేదు. సడన్ గా మీరు అంటే దీపా గారు ఇప్పుడు నువ్వు తిరుపతి అన్నావు కదా, అలా దీపా గారు మేబీ టెంపుల్ షూట్ కో ఎక్కడికో వెళ్ళారు సంథింగ్, నాకు తెలియదు క్లారిటీగా. అలా అయితే ఓకే, మంచిగా దర్శనం చేసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపా గారికి. మీ అందరూ బాగుండాలని కూడా కోరుకుంటారు దీపా గారు. ఎస్పెషల్లీ మా దీపా గారికి కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే మన యాంకర్స్ అందరికి, అలాగే స్టూడియో 1 ఎడిటర్స్ గారికి, అలాగే మన టీం అందరికి కెమెరామెన్స్ కి అందరికి ప్రతి ఒక్కరికి కదా. ఓకే, ఒక సాంగ్ పాడనా వెంకటేశ్వర స్వామి? పాడు గజాల పాడు. ఇగో గిట్లంటే నేను మాట్లాడాను ఒక సీరియస్లీ. కాదు పాడమ్మా పాడు. అనురాధను గజాల అంటే నా పేరు. అంతేనా? అనురాధనా? ముద్దు పేరు ఏమని పిలుస్తారు? అను. ఇగో మనం జోకులు వేసుకోకూడదా చెప్పు? నీకు జోకులు వేస్తే నచ్చదా? ఏమో ఒకసారి అయితే నచ్చదు. సరే అను చెప్పండి. నువ్వు ఒక పాట పాడాలి ఇప్పుడు. పాడుతున్నా, అదే కాదు అదే పనిలో ఉన్నా, అందుకే అడుగుతున్నా. రెడీ? నేను 3, 2, 1 స్టార్ట్ అంటే కమాన్ పాడు. ఓకేనా? ఓకే. 3, 2, 1 స్టార్ట్. ఓకే. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్యనోపగద నన్ను నొడబరుపుచు. పైని సంసార బంధముల కట్టేవు నా పలుపు చెల్లున నారాయణ. పైని సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నవదని సగమాగ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ.
వావ్, వెరీ బ్యూటిఫుల్. ఏ అదేంటి, హలో, చెప్పండి నువ్వు పాట పాడితే నీ పేరు కూడా మర్చిపోయాను తెలుసా, అంత పాటలో ఇన్వాల్వ్ అయిపోయాను. అవునా? ఓకే, దేవుని తలుచుకోండి, పుణ్యం వస్తుంది. కాదు, నువ్వు ఏం చదువుకున్నావు? మీకు తెలుసు అనుకుంటా, మేబీ తెలియదా? తెలీదు, ఏం చదువుకున్నావు తెలీదు. ఎందుకు? బిఎస్సి బిఈడి కంప్లీటెడ్. బిఎస్సి బిఈడి, వెరీ గుడ్, సూపర్. నాకు ఎలా అనిపించింది తెలుసా నువ్వు పాడుతుంటే? చెప్పండి. మనం వెంకటేశ్వర స్వామి కొండకి పాదాల మీద వెళ్తాం కదా, అంటే మెట్ల మీద, అప్పుడు ఒక సౌండ్ వస్తది, ఓం అని చెప్పి వెంకటేశ్వర కీర్తనలు వస్తాయి. ఓకే, అలా అనిపించింది. నామస్మరణాలు అంటారే, అవునవును. నేను కూడా ఒకసారి మెట్ల ద్వారా నడిచి వెళ్ళాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీ వాయిస్ అట్లాగే ఉంది తెలుసా. అవునా? మనకి ఎంత అలుపు వచ్చినా ఆ నామస్మరణం వింటే అదేంటి, లైక్ సర్వం శాంతిమయం, సర్వం కాంతిమయం, సర్వం ఆనందమయం, అదే వెంకటేశ్వర స్వామి నిలయం కదా. అవునవును, నీ గొంతులో అలా సర్వం ఆనందమయం ఉందంతే. అవును, నాకు దేవుడిచ్చిన వరం, నా స్వరము దేవుడిచ్చిన వరం. అబ్బా, ఏయ్ నువ్వు నిజంగా యాంకర్ అవ్వచ్చుగా, ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తా అయితే. మరి ట్రై చెయ్యి అంటున్నా, నా సపోర్ట్ ఉంటుంది. ఓకే ఓకే, బట్ సీరియస్లీ చాలా అంటే చాలా బాగా పాడావమ్మా. అవును, ఓకే, థ్యాంక్ యూ బాలు గారు. మీరు దేవుని గురించి చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీలో అమ్మ దేవుని గురించి ఇంత అంటే ఇలా మాట్లాడడం నేను ఫస్ట్ టైం. ఇంత అంటే మీరు మాట్లాడొచ్చు, కానీ నేను నా షోలో మీరు ఇలా మంచి విషయాలు చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ రా. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, దాచాను అంతే. ఏమన్నా దాచొద్దు, అప్పుడప్పుడు దేవుని గురించి కూడా విషయాలు డిస్కషన్ చేయాలి. అదే నీలాంటి కాలర్స్ చేసినప్పుడే మాట్లాడతాం. అవును, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. బట్ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? హలో హలో, చెప్పండి. ఎవరు మాట్లాడేది? పల్లవి, మహానంది పల్లవి. అవును, ఎలా ఉన్నావు పల్లవి? ఇవాళ ఇప్పుడే ఇందాక దేవుళ్ళ గురించి, మంచి మంచి ఊర్ల గురించి టాపిక్ వస్తుంది, తిరుపతి అని. ఇప్పుడు నువ్వు అలాగే మహానంది. ఎట్లున్నారు? నేను కూడా చాలా బాగున్నాను పల్లవి. పల్లవి, చెప్పండి. ఏంటి మరి మీ ఊర్లో కూడా జాతరలు ఇట్లాంటివైనా జరుగుతాయా? చాలా జరుగుతాయి. అంటే ఇప్పుడు వస్తున్న శివరాత్రి ఫేమస్, రథం లాగుతారు. ఓ అవునా? పెద్ద రథమోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఓకే, శివరాత్రికి ఎంతమంది వస్తారు మాక్సిమం భక్తులు? చాలా ఫుల్ ఉంటది, చాలా రష్, నచ్చడానికి కూడా ఉండదు అసలు. ఓకే, మొత్తం నిండిపోతారు అసలు. ఓకే, శివరాత్రి అయితే మన ఊర్లో మంచిగా జరిగిద్ది, చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. ఓకే, పల్లవి, నీకెప్పుడైనా ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్, కాశీ, ఇలా, ఓకేనా? నువ్వు ఒకవేళ టెంపుల్ ని విజిట్ చేయాలి అనుకుంటే, అంటే నువ్వు ఏ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటావు? నేను మాక్సిమం ఏ టెంపుల్ చూడలేదు ఇంతవరకు. నాకు తెలిసిన టెంపుల్స్ ఓన్లీ తిరుపతి, మహానంది, అంతే. అంటే మనం టెంపుల్ కి వెళ్ళలేదు. ఓకే, అంటే మనం చూస్తాం కదా యాక్చువల్ గా ఫోన్ లో, మనం సెర్చ్ చేస్తున్నప్పుడు లేకపోతే కింద వీడియోస్ వస్తూ ఉంటాయి, ఈ టెంపుల్ చాలా బాగుంటుందని, బద్రీనాథ్, కేదార్నాథ్, అంటే అబ్బాయిలకైతే శబరిమల, ఇలా అయోధ్య, చాలా ఉన్నాయి, కాశీ. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఏ టెంపుల్ కి వెళ్తావు? నేను వెళ్ళాలనుకుంటే అది కాశీకి వెళ్ళాలి ఒకసారి. కాశీకి చాలా బాగుంటదని అందరూ చెప్తుంటారు అక్కడికి వెళ్ళడం. ఒకసారి వెళ్ళే ఛాన్స్ వస్తే బట్ వెళ్ళాలి అక్కడ. కాశీకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళాలి కదా. అదే, అంటే మేబీ నీకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ కి చెప్తే నువ్వు మీ వారు హ్యాపీగా వెళ్ళొచ్చు అంటున్నా. అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కొంచెం బాధ్యతలు అన్నీ ఉంటాయి, బట్ పెళ్ళైన తర్వాత మనం హస్బెండ్ కి, అంటే హస్బెండ్ వైఫ్ కానీ అలా దగ్గర అయితే హ్యాపీగా మనం ఏది అడిగితే అక్కడికి, ఆ రోజు కాకపోయినా వేరే రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయితే తీసుకెళ్తారు కదా. సో నువ్వు కాశీకి వెళ్ళాలి.
డెఫినెట్లీ త్వరలో నువ్వు కాశీకి వెళ్తావు. సరే ఏమన్నా సాంగ్ పాడతావా నా కోసం? మీకోసమా? ఓకే. రెడీ. అంటే మీకోసం అంటే ఒక అమ్మాయి టైప్ లో ఉంటది ఆ సాంగ్. ఓకే, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికా ఇది? అలాగే అనుకోవచ్చు. ఓకే, కానీ మరి నేను అబ్బాయిని కదా. పర్లేదు, మీరు ఎక్కడైనా ట్రై చేసుకోవచ్చు. ఓ, నేను ఎక్కడైనా పాడాలా అని నువ్వు నా కోసం ఈ పాట చెప్తున్నావా? రెడీ. ఓకే రెడీ. 3, 2, 1 స్టార్ట్. కొంచెం మాట వినవే, కొంచెం మాట వినవే, లైఫ్ చాలా చాలా చట్టవే. సెకండ్ అయిపోయిందా పల్లవి? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పల్లవి. హ్యావ్ ఎ నైస్ డే. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. ఏ ఎవర్రా? అశ్విని 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 ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? నా ఫ్యామిలీ, నేను కూడా చాలా బాగున్నాను. అశ్విని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మీ ఊరు పేరు మర్చిపోయా. ఓకే, కర్ణాటక స్టేటా మీది? కర్ణాటక స్టేటా? ఓకే. అశ్విని ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. మరేంటి ఈరోజు కాలేజ్ పోలే? ఇప్పుడు వెళ్ళాలి. నీకు చెప్పు, ఎలాంటి టైంలో నీకు కాలేజ్ డుంబా కొట్టాలనుకుంటావు? ఎగ్జామ్స్ ఉంటే? అంటే ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు క్లాస్లో ఏదో ఒక చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడతారు కదా, అలాంటివి కూడా ఏమైనా డుమ్మా కొడతావా? అప్పుడైతే పోతావు. నిజం చెప్పు, ఎగ్జామ్స్లో ఎవరికైనా చూపిస్తావా నువ్వు రాసినవి? నువ్వెవరి దానిలో అయినా చూసి కాపీ కొడతావా? బా, ఏంటి చూపించావు, చూసి కాపీ కూడా కొట్టావు. ఓకే, మనకు వచ్చింది రాస్తే బెటర్ అనుకుంటావు. నువ్వు అవుతావు అశ్విని, నువ్వు అవుతావు ఐఏఎస్, ఐపీఎస్. అశ్విని, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏంటి ఫస్ట్ టైం కాల్ చేసినావు? గుడ్ మార్నింగ్ షోకి. నువ్వు, నా పేరు బాలు. బాలు బాలు బాలు. నీ పేరు కూడా? నీ పేరు ఆల్ఫాబెట్ లో ఏతో మొదలైద్ది, నా పేరు బితో మొదలైద్ది కదా. సరే అశ్విని, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. సరే, ఇప్పుడు నువ్వు మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్పాలి. అది ఉంది కదా ఇంద్రాలో మొక్కే కదా అని, అది చెప్పు. కమాన్. మొక్కే కదా అని డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పు. చిరంజీవి ఫ్యాన్ అయ్యి ఉండి డైలాగ్ చెప్పకపోతే ఎలా ఉంటది తెలుసా? ఏంటి? ఓకే, ఏదో చెప్తున్నావు కానీ నాకు క్లారిటీగా వినబడట్లేదు. సరే అశ్విని, ఎలా ఉంది కాలేజ్? ఎలా ఉంది? ఆల్ గుడ్డా? కాలేజ్లో ఎవరైనా అబ్బాయిలు ఏడిపిస్తున్నారా? నువ్వే అబ్బాయిలు ఏడిపిస్తున్నావా? నువ్వు, నాకు అర్థమైపోతుంది నీతో మాట్లాడుతుంటే, నిన్ను అబ్బాయిలు ఏడిపించే టైప్ కదా, నువ్వే అబ్బాయిలు ఏడిపించే టైప్. ఎవరికి? నరేష్ మామకా? ఏదొక్కసారి మావయ్య అనమ్మా.
ఏంటి మామ అని? మరి ఏమని పిలుస్తావు? అంతే. సరే, మీ నరేష్ మామకి స్పెషల్ గా నీ తరపు నుంచి హాయ్. ఓకేనా? బాయ్ అశ్విని. బాయ్.